త్రిపురా రహస్య జ్ఞానఖండ సారము బాలప్రియ వ్యాఖ్యాన సహితము 21వ అధ్యాయము రాక్షసోపాఖ్యానము. భార్గవరాముడు దత్తాత్రేయుణ్ణి మరల ఇలా ప్రశ్నించాడు. భగవానుడా, సాక్షాత్తుగా మోక్ష ఫలమును ఒసంగునట్టి విజ్ఞాన రూపమైన సాధనంను సారభూతంగా సునిశ్చితంగా చెప్పుము. దేహంతో కూడి ఉన్నప్పుడు, దేహంను వదిలినప్పుడు జ్ఞానుల స్థితి ఎలా ఉండును? వ్యవహరిస్తున్నప్పుడు వారి మనస్సు అనాసక్తంగా ఎలా ఉండును? ఏ లక్షణం చేత జ్ఞానులను త్వరగా గుర్తించుటకు వీలగును? ఇదంతా నాకు స్పష్టంగా దయతో చెప్పుము. దత్తాత్రేయుడు ఇలా వివరించాడు. దేవతానుగ్రహమే జ్ఞానమునకు ముఖ్య సాధనము. ఎవడు వాక్కు, మనస్సు, శరీరముల చేత ఎల్లప్పుడూ స్వాత్మాదేవతను ఆరాధించునో వానికి జ్ఞానం సులభమగును. ఇది జ్ఞాన సాధనంలో సర్వోత్తమంగా చెప్పబడి ఉంది. ఇతర సాధనములతో ఆపేక్ష లేకుండా ఇదే ఫలమును సాధించుటకు సమర్థమై ఉంది. దీనిని వదిలితే ఇతర సాధనములు ఏవి చక్కగా ఫలమును ఒసంగలేవు. అందుకు కారణమును వినుము. సర్వమును ప్రకాశింపచేస్తున్న చిదాత్మకు దాని యొక్క స్వాతంత్ర మహిమ వలననే అవిద్యావరణము కల్పితమై ఉంది. శ్రవణాది రూపమైన విచారణ వలన అవిద్యను తొలగిస్తే చిదాత్మ యొక్క స్వరూపం సాక్షాత్కరించును. విచారణ చేస్తున్న స్త్రీలు ధనం మొదలైన వాటిపై ఆసక్తి కలిగి ఉండు బహిర్ముఖులకు అది సాక్షాత్కరించుట మిక్కిలి కష్టం. భక్తులైన వారు సంసార విషయములకు విముఖులై దేవతను ఆరాధిస్తూ అంతర్ముఖులై ఉంటారు. కావున అటువంటి వారికి అది సులభంగా సాక్షాత్కరించును. త్రికరణ శుద్ధిగా స్వాత్మాదేవతను ఆరాధించువాడు వైరాగ్యం మొదలైన ఇతర సాధనములను కొద్దిగా కలిగి ఉన్న ఆత్మతత్వంను పరోక్షంగా కానీ అపరోక్షంగా కానీ తెలుసుకొని ఇతరులకు బోధిస్తుండును. అలా దానిని మాటిమాటికి అతడు బోధిస్తున్నప్పుడు క్రమంగా వాని మనస్సు ఆత్మస్వరూపంను పొందును. అలా వాని మనస్సు తరచుగా స్వరూపంను పొందుతూ దాని అందు దృఢంగా నిలిచిపోవును. అలా చిదాత్మకమైన అతని మనస్సు వ్యవహార దశలలో హర్షమును ఉద్వేగమును పొందక స్థిరంగా ఉండును. అటువంటి ఉత్తమ జ్ఞాని జీవన్ముక్తుడు అగును. వాని మనస్సు వ్యవహారంలో ఏ దృశ్యంతో సంబంధించి ఉన్న చిదాత్మ స్వరూపమును వదిలి ఉండదు. అది ప్రతి దృశ్యమును చిదాత్మ రూపంగానే గ్రహించును. కావున భక్తి యోగపూర్వకంగా ఆత్మతత్వంను గురించి విచారణ చేయుట అనే సాధనంతో సమానమైంది మరేదీ లేదు. భక్తి యొక్క పూర్వకంగా ఆత్మతత్వంను గురించి విచారణ చేయుట అనే సాధనంతో సమానమైంది మరేదీ లేదు. ఇక జ్ఞానుల యొక్క లక్షణమును తెలుసుకొనుట సులభం కాదు. వారి మనస్సు శుద్ధ చిన్మాత్రమై ఉండును. అది వారి యొక్క దృష్టి, వాక్కు మొదలైన బహిరంగ విషయములలో గోచరింపదు. వ్యాకరణాది శాస్త్రములలో పండితులైన వారి విషయంలో కూడా క్రొత్త వారికి వారిని చూచినప్పుడు వారి యొక్క దేహం, వస్త్రం, భూషణములు మొదలైన వాటి వలన లోపల ఉన్న పాండిత్యం గోచరింపదు కదా. ఒకడు మంచి పండును తిని ఆ రసంను ఆస్వాదిస్తే ఈ రసం ఇటువంటిది అనే జ్ఞానం వానికి కలుగును. వానికి ఆ రసమును గురించి ఏ జ్ఞానం కలిగిందో అది ఇతరులకు తెలియదు. అలాగే ఆత్మతత్వానుభవంలో ఉన్న జ్ఞాని యొక్క అనుభూతి ఇతరులకు గోచరం కాదు. అయినా చీమలు మొదలైనవి నేలయందు గోడల మీద సూక్ష్మంగా గోచరించు తమ మార్గములను ఎలా గుర్తిస్తున్నాయో అలాగే విద్వాంసులు కూడా మహాపురుషులతో వ్యవహరిస్తున్నప్పుడు వారిలో ఉండు ప్రసన్నత, భాషణ, వైఖరి మొదలైన వాటిని బట్టి వీరు జ్ఞానులు అని గుర్తించగలరు. ఇక శాంతి, దాంతి మొదలైన లక్షణములను బట్టి జ్ఞానులను గుర్తించుటకు వీలు కాదు. ఎందువల్లనంటే ఆ లక్షణములు సాధకులలోనూ వంచకులలోనూ కూడా కనిపించును. నిర్మలమైన అంతఃకరణం లేనివారు జ్ఞానమునకు సాధనములుగా దమం, శమం మొదలైన వాటిని అవలంబిస్తున్నా అవి వారికి సహజములు కావు. వాటిని నిరంతరం అభ్యసించిన తర్వాత చాలా కాలమునకు అవి అప్రయత్నంగా వారికి అలవడును. అప్పుడే అవి వారికి సహజ లక్షణములు అగును. కావున తాత్కాలికంగా అభ్యసింపబడుతున్న శమాధమాదులను బట్టి వీరు జ్ఞానులు అని చెప్పుటకు వీలు లేదు.
కానీ లాభ నష్టములు, మాన అవమానములు, జయాపజయములు కలుగుతున్నప్పుడు ఎవని యందు కొంచెం కూడా మార్పు కలగదో అటువంటి వానిని ఉత్తమ జ్ఞాని అని ఎరుగుము. ఉత్తమ జ్ఞాని ఆత్మ సాక్షాత్కారం యొక్క అనుభూతి అందలి రహస్యములను వెంటనే చెప్పగలిగి ఉండును. జ్ఞాన ప్రసంగములలో ఉత్సాహం, స్వయంగా ఏ కార్యంను ఆరంభించకుండుట, సంతోషం, కామ క్రోధాది భావములు లేకుండా పవిత్రమైన చిత్తమును కలిగి ఉండుట, పెద్ద ఆపదలు వచ్చి పడుచున్నప్పుడు కూడా ఉద్వేగమును పొందకుండా ఇవి ఉత్తమ జ్ఞాని యొక్క లక్షణములు. సాధకుడు తన జ్ఞానం యొక్క పరిపాకమును పరీక్షించుకొనుటకు ఇవి సుస్థిరములైన లక్షణములు అనుటలో సందేహం లేదు. సాధకుడు తనను గురించి తాను ఎప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. ఆ విధంగా అతడు ఇతరులను పరీక్షించుటలో కూడా నిపుణుడు అగును. తనను తాను ఎల్లప్పుడూ పరీక్షించుకునేవాడు సిద్ధిని ఎలా పొందుకుండును? సాధకుడు అన్యుల యొక్క గుణదోషములను పరీక్షించుట మానుకోవాలి. అప్పుడే అతడు తన గుణదోషములను చక్కగా విచారించుకోగలుగును. అప్పుడు దోషములను వదిలి గుణములను పెంపొందించుకొనుట సంభవించును. దాని వలన సాధనా సంపత్తి సమకూడి అతడు జ్ఞానసిద్ధిని పొందును. భార్గవ, ఈ లక్షణములన్నీ సాధకుడు తనను తాను పరీక్షించుకొనుటకు తప్పక ఉపయోగించును. కానీ ఇతరులను పరీక్షించుకొనుటలో ఇవి అలా తప్పక ఉపయోగపడునని చెప్పలేము. మిక్కిలి పరిశుద్ధమైన చిత్తం గలవారు, మేధావులైన వారు జనకాదుల వలె శ్రవణాది సాధనములతో అల్పకాలంలోనే జ్ఞానసిద్ధిని పొందుతారు. అటువంటి వారికి కామాది వాసనలు నశించవు. అందువలన వారు పూర్వ వాసనలను అనుసరించి సామాన్యుల వలె ప్రవర్తిస్తుంటారు. అటువంటి వారిని సాధకుడు ఎలా పరీక్షించి గుర్తించగలడు? కానీ అభ్యాసం యొక్క అతిశయం వలన రత్న పరీక్షలు రత్నంను చూడగానే అది రత్నమగునో కాదో ఎలా గుర్తించగలరో, అలాగే జ్ఞానులు కూడా ఇతరులను చూడగానే వారు జ్ఞానులు అగునో కాదో ఏ స్థితిలో ఉన్నారో వెంటనే గుర్తించగలరు. మందజ్ఞానులకు దేహాభిమానం, లోక వ్యవహారం సామాన్యులకు వలె ఉండును. వారికి సమాధి సహజమై ఉండదు. వారు విచారణాపరాయణులై ఉన్నంత వరకు పూర్ణ చిదాత్ములై ఉంటారు. విచారణను విరమించగానే మరల వారు దేహాభిమానంతో సుఖ దుఃఖములను అనుభవిస్తూ పశువులతో సమానంగా ఉంటారు. మధ్యలో అప్పుడప్పుడు వారు విచారపరులై సమాధిని పొందుతూ సంసార తాపమును వీడి ఆనందమును పొందుతుంటారు. స్వరూపానుసంధానం లేని సమయంలో వారి యందు సంభవించు పశుదశ కాలిపోయిన త్రాడు వలె వారికి బంధనం కలిగించదు. వస్త్రం యొక్క 2 అంచులను రంగుతో ముంచితే మధ్య భాగంను ముంచకపోయినా దానికి కూడా ఆ రంగు తప్పక వ్యాపించును. అలాగే వారి వ్యవహారం కూడా చిద్రూపానుసంధాన మధ్యలో పడి చిద్రూపంతో ఐక్యమును పొందును. అందువలన ఆ వ్యవహారం వారికి బంధనం కలిగించదు. మధ్య జ్ఞానులకు దేహ సంయోగమే ఉండదు. దేహమే ఆత్మ అనే భావమే దేహ సంయోగం. అది మధ్య జ్ఞానులకు ఉండదు. అభ్యాసం యొక్క అతిశయం వలన వారికి మనస్సు ఎప్పుడూ స్వరూపంలోనే లీనమై ఉండును. వారికి దేహపోషణ కూడా నిద్రయందు వలె జరుగుచుండును. నిద్రిస్తున్న పిల్లవానిని పిలిచి మాట్లాడిస్తూ అన్నం పెడితే వాడు ఆ నిద్రలోనే ఏదో మాట్లాడుతూ అన్నం తిని వెంటనే నిద్రించును. వానికి మధ్యలో జరిగినది ఏదీ గుర్తుండదు. మద్యపాన మత్తుడైన వానికి కూడా మత్తులో ఉన్నప్పుడు చెప్పిన మాటలు, చేసిన పనులు గుర్తుండవు. ఇలాగే మహాయోగి కూడా లోకంలో ఎప్పుడో ఏదో కొంచెం చేస్తున్నా అది ఏదీ ఆయనకు గుర్తుండదు. ప్రారబ్ధం చేత వాసనల వలన వానికి దేహయాత్ర జరుగుతుండును. ఉత్తమ జ్ఞానికి కూడా దేహ సంయోగం ఉండదు. బండిని తోలుతున్నప్పుడు ఆ బండియే తాను అని ఎలా తలంచడో అలాగే ఉత్తమ జ్ఞాని కూడా శరీరంను నడుపుతున్నా అది తానే అను తలంచడు. తనకు దేహం ఉన్నట్లు కానీ దానితో వ్యవహారం జరుగుతున్నట్లు కానీ అతను తలంచకుండా ఎల్లప్పుడూ చిన్మాత్రుడై ఉండును. అంతరంగంలో అత్యంత స్వచ్ఛత కలిగి అతడు బహిరంగంగా ఎన్నో వ్యవహారములను చేస్తుండును. స్త్రీవేషంను ధరించి నటించు పురుషుని వలె, చిన్నపిల్లవానితో ఆటలాడు పెద్దవాని వలె మహాయోగి కూడా జగత్తులోని వ్యవహారంను వినోదమాత్రంగా నటించును.
నాటకములోని సుఖ సన్నివేశములు, దుఃఖ సన్నివేశములు అన్నీ ప్రేక్షకులకు ఆనందమునే ఎలా కలిగించునో అలాగే మహాయోగికి లోక వ్యవహారమంతా వినోదమాత్రంగానే ఉండును. మధ్యమ జ్ఞాని చిత్త నిరోధం యొక్క నిరంతర అభ్యాసం వలన అచల స్థితిని పొందును. ఉత్తమ జ్ఞాని నిరంతరం విచారించుచూచుండు అభ్యాసం వలన అచల స్థితిని పొందును. బుద్ధి యొక్క పరిపాకంలోని భేదం వల్లనే ఇద్దరికీ భేదం ఏర్పడుతున్నది. బుద్ధి యందు అపరాధం మొదలగు దోషములు అల్పంగా ఉంటే చిత్త నిరోధం కొద్దిగానే ఉన్న విచారణ చేతనే ఉత్తమ జ్ఞానులు స్వరూపంలో నిశ్చలత్వంను పొందుతారు. అలాగాక బుద్ధి యందు అపరాధం మొదలైన దోషములు అధికంగా ఉంటే చిత్త నిరోధం యొక్క అభ్యాసం అధికంగా చేసి మధ్యమ జ్ఞాని నిశ్చల స్థితిని పొందును. ఈ విషయంలో ఇద్దరు జ్ఞానులకు జరిగిన సంవాదంను చెబుతాను వినుము. పూర్వం విపాషా నది తీరంలో గల అమృత నగరంలో రత్నాంగదుడు అనే రాజు ఉన్నాడు. అతనికి రుక్మాంగదుడు, హేమాంగదుడు అనే కుమారులు ఉన్నారు. రుక్మాంగదుడు శాస్త్రపారంగతుడు అయ్యాడు. హేమాంగదుడు ఉత్తమ జ్ఞాని అయ్యాడు. వారు ఒకనాడు సైన్యములతో వసంత ఋతువులో వేటకై అడవిలోకి వెళ్ళారు. అక్కడ అనేక మృగములను వేటాడి అలసిపోయి ఒక మడుగు వద్దకు వెళ్ళారు. ఆ మడుగులో అవతలి ఒడ్డున ఒక మర్రి చెట్టు మీద బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడు. అతడు సకల శాస్త్రముల యొక్క సారములను ఎరిగినవాడు. అందువలన అతడు విద్వాంసులతో వాదనములు చేసి వారిని ఓడిస్తూ భక్షిస్తున్నాడు. ఇలా చాలా కాలంగా జరుగుతుంది. రుక్మాంగదుడు చారుల వలన ఈ వృత్తాంతంను విన్నాడు. అందువలన అతడు కుతూహలం గలవాడే తమ్మునితో కూడా ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ బ్రహ్మ రాక్షసునితో వాదంను ఆరంభించాడు. బ్రహ్మ రాక్షసుడు రుక్మాంగదుని ఓడించి పట్టుకొన్నాడు. అప్పుడు హేమాంగదుడు ఆ రాక్షసునితో ఇలా అన్నాడు, ఇతని నీవు భక్షించుట తగదు. నన్ను జయించకుండా నీవు మా అన్నను జయించినట్లు కాదు. కావున నన్ను జయించి మమ్మల్ని ఇద్దరినీ భక్షింపుము. బ్రహ్మ రాక్షసుడు ఇలా అన్నాడు, నాకు చిరకాలంనకు ఆహారం లభించింది. ఆకలి నన్ను మిక్కిలి బాధిస్తుంది. ఇతనిని ముందుగా పారణగా భక్షించి తర్వాత నీతో వాదించి జయించి నిన్ను కూడా భక్షించి సంతృప్తి చెందుతాను. ఒకప్పుడు ఇక్కడికి వశిష్ఠుని యొక్క శిష్యుడు దేవరాతుడు రాగా వానిని భక్షించాను. వశిష్ఠుడు కోపించి, ఇక నీవు మనుష్యుణ్ణి భక్షిస్తే నీ ముఖం దగ్ధమగును అని శపించాడు. నేను మిక్కిలి ప్రార్థించగా ఆయన కరుణించి వాదములో జయించిన వారిని భక్షించుము అని వరమును ఇచ్చాడు. అప్పటి నుండి ఇలా ఓడిన వారిని భక్షిస్తున్నాను. చాలా కాలంనకు ఇప్పటికీ శ్రేష్టమైన ఆహారం లభించింది. కావున ఇతనిని భుజించి తర్వాత నీతో వాదిస్తాను. ఇలా చెప్పి బ్రహ్మరాక్షసుడు రుక్మాంగదుని భక్షించబోగా హేమాంగదుడు, నీకు కావలసింది ఏ పదార్థమైనా అడుగుము, అది తెచ్చి ఇచ్చి మా అన్నను విడిపించుకుంటాను అని మిక్కిలి ప్రార్థించాడు. బ్రహ్మరాక్షసుడు ఇతనికి ప్రత్యామ్నాయంగా నాకు కావలసిన వస్తువేదీ లేదు. సరైన సమయంలో లభించే ప్రాణముల వలె ప్రియమైన ఆహారంను ఎవడైనా వదులుకొనునా? అయినా ఒక ఒప్పందం చేస్తున్నాను. నా మనస్సులో కొన్ని ప్రశ్నలు గలవు. వాటికి నీవు సమాధానాలు చెబితే మీ అన్నను వదిలిపెడతాను అని పలికాడు. అలా అయితే అడుగుము అని హేమాంగదుడు పలికాడు. అప్పుడు బ్రహ్మరాక్షసుడు గూఢములైన ప్రశ్నలను అడుగుతుండగా హేమాంగదుడు ఇలా సమాధానాలు చెప్పాడు. ప్రశ్న: ఆకాశం కన్నా విశాలమైంది, పరమాణువు కన్నా సూక్ష్మమైంది ఏది? అది ఏ రూపంతో ఎక్కడ ఉండును? సమాధానం: చైతన్యం ఆకాశం కన్నా విశాలం, పరమాణువు కన్నా సూక్ష్మం. అది స్ఫురణమే రూపంగా ఆత్మలో ఉంది. ప్రశ్న: అది ఒక్కటే విశాలంగా ఉండి మిక్కిలి సూక్ష్మం ఎలా అగును? స్ఫురణ అనగా ఏమిటి? ఆత్మ అనగా ఏది? చైతన్యం సమస్తమునకు కారణం అగుటచే విశాలంగా ఉంది. అది ఇంద్రియముల చేత మనస్సు చేత గ్రహించుటకు సాధ్యం కానిది అగుటచే సూక్ష్మమై ఉంది. స్ఫురణ ఆత్మ అనేవి రెండూ చైతన్యమే. ప్రశ్న: అది ఏ స్థానంలో పొందదగి ఉంది? దాన్ని పొందుటకు సాధనం ఏమిటి? దానిని పొందుట వలన ఏమి కలుగును? సమాధానం: దానిని పొందగలిగిన స్థానం బుద్ధి ఏకాగ్రత వలన అది లభించును. అది లభిస్తే పునర్జన్మ ఉండదు.
ప్రశ్న. నీవు చెబుతున్న బుద్ధి ఏది? దాని యొక్క ఏకాగ్రత అనగా ఎలా ఉండును? జన్మ అనగా ఏమిటి? సమాధానం. జడత్వం చేత ఆవరింపబడిన చైతన్యమే బుద్ధి. దృశ్యముల యందు ప్రకాశించకుండా స్వరూపంలోనే బుద్ధి నిలిచి ఉండుట ఏకాగ్రత. దేహమే నేను అనే తలంపు కలుగుటయే జన్మ. ప్రశ్న. దేని వలన చైతన్యం లభించుట లేదు? దేని వలన అది లభించును? జన్మ ఎలా కలుగుచున్నది? సమాధానం. అవివేకం వలన చైతన్యం లభించుట లేదు. ఆత్మచేతనే అది లభిస్తున్నది. కర్తృత్వాభిమానం వలన జన్మ కలుగుచున్నది. ప్రశ్న. నీవు చెప్పిన అవివేకం ఎటువంటిది? ఆత్మ అనగా ఏమిటి? కర్తృత్వాభిమానం అనగా ఏమిటి? సమాధానం. దేహమునకు ఆత్మకు భేదం తెలియకుండుటయే అవివేకం. ఆత్మ అనగా ఏమిటో నీ స్వరూపమునే ప్రశ్నిస్తూ తెలుసుకొనుము. నేను కర్తను అనే జ్ఞానం యొక్క వాసనయే కర్తృత్వాభిమానం. ప్రశ్న. అవివేకం దేని చేత నశించును? అది దేని వలన లభించును? అది దేని వలన కలుగును? సమాధానం. విచారం చేత అవివేకం నశించును. వైరాగ్యం వలన విచారం లభించును. వైరాగ్యం కలుగుటకు దోష దృష్టి కారణము. ప్రశ్న. విచారం అనగా ఏమిటి? దేనిని వైరాగ్యం అంటారు? దోష దృష్టి ఏది? సమాధానం. దృక్కును దృశ్యంను పరీక్షించుచుండుట విచారము. దృశ్యంలో రాగం లేకుండుట వైరాగ్యము. దృశ్యంలో ఇది దుఃఖమును కలిగించును అనే భావన కలిగి ఉండుట దోష దృష్టి. ప్రశ్న. ఇదంతా దేని వలన కలుగును? అది దేని వలన పొందబడును? దానికి మూల కారణం ఏమిటి? సమాధానం. దేవతానుగ్రహం చేత ఇదంతా కలుగును. అది భక్తి చేత లభించును. భక్తికి మూల కారణం సత్సంగం. ప్రశ్న. దేవత ఎవరు? భక్తి అనగా ఏమిటి? సత్పురుషులు ఎటువంటి వారు? సమాధానం. జగదీశ్వరి దేవత. ఆమెయందే చిత్తం ఆసక్తమై ఉండుట భక్తి. శాంతులు దయాశాలురు అయిన వారు సత్పురుషులు. ప్రశ్న. లోకంలో భీతి కలవాడు ఎవడు? ఎల్లప్పుడూ దుఃఖమును పొందువాడు ఎవడు? ఎప్పుడూ దైన్యమును పొందుచుండువాడు ఎవడు? సమాధానం. మహాధనం కలవాడు భీతుడు. పెద్ద కుటుంబం కలవాడు దుఃఖమును పొందును. ఆశాగ్రస్తుడు ఎల్లప్పుడూ దీనుడు. ప్రశ్న. భయం లేనివాడు ఎవడు? దుఃఖం లేనివాడు ఎవడు? దైన్యం లేనివాడు ఎవడు? సమాధానం. సంగరహితునకు భయం ఉండదు. మనస్సును జయించిన వానికి దుఃఖం కలగదు. తెలుసుకోవలసిన దానిని ఎవడు తెలుసుకొని ఉండునో వానికి దైన్యం ఉండదు. ప్రశ్న. గుర్తించుటకు వీలు కాని వాడు ఎవడు? దేహం కలవాడే కూడా ఎవడు విదేహుడు? నిష్క్రియుడైన వానికి ఎటువంటి క్రియ ఉండును? సమాధానం. జీవన్ముక్తుడు గుర్తించుటకు వీలు కాని వాడు. అతడు దేహం కలవాడుగా కనిపిస్తున్న విదేహుడే అగును. ఊరక ఉండుటయే వాని పని. ప్రశ్న. ఏది ఉంది ఏది లేదు? లోకంలో అత్యంత అసంభవమైనది ఏది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి మీ అన్నను త్వరగా విడిపించుకొనుము. సమాధానం. దృక్కు ఉంది, దృశ్యం లేదు, వ్యవహారం అసంభవం. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాను. మా అన్నను వెంటనే విడిచిపెట్టుము. బ్రహ్మరాక్షసుడు రుగ్మాంధుడిని విడిచిన వెంటనే బ్రాహ్మణుడు అయ్యాడు. తపోమూర్తి అయి తేజస్సుతో ప్రకాశిస్తున్న అతన్ని చూసి సందేహంతో రాజకుమారులు ఇద్దరు ఎవరు నీవు అని ప్రశ్నించారు. ఆ బ్రాహ్మణుడు తన వృత్తాంతమును ఇలా చెప్పాడు. నేను మగధ దేశంలో వసుమంతుడు అనే పేరు గల బ్రాహ్మణుడను. నేను సకల శాస్త్ర విశారదున్నై వందల కొద్ది విద్వాంసులను సభలో జయిస్తూ గర్వించి ఉన్నాను. ఒకనాడు మగధ రాజు యొక్క సభలో వాదమును కోరుతూ అష్టకుడు అనే మునిని ఎదుర్కొన్నాను. ఆయన పరం అపరం తెలిసినవాడు, శాంతుడు, శుష్కతర్కంలో నిపుణుడు అయిన నేను ఆయనను ఆత్మవిద్య విచారంలో ఆక్షేపించాను. ఆయన శాస్త్రసమ్మతంగా సమాధానం చెప్పాడు. అయినా నేను తర్కయుక్తులతో ఆయన చెప్పిన దానిని ఖండిస్తూ ఆక్షేపించసాగాను. నేను అనేక విధములుగా ఆక్షేపించిన ఆయన శాంతుడై మాట్లాడకుండా ఊరక ఉన్నాడు. ఆ మహాత్ముని శిష్యుడు కాశ్యపుడు క్రుద్ధుడై, ఓరి ద్విజాదమా, మా ఆచార్యుణ్ణి అక్రమంగా ఆక్షేపింతువా? ఇందుకు ఫలంగా చిరకాలం బ్రహ్మరాక్షసుడివై ఉండుము అని శపించాడు. వెంటనే నేను భయముతో వణుకుతూ అష్టకునకు ప్రణమిల్లి శరణు వేడాను.
విరోధి అయిన నా యందు కూడా ఆయన దయగలవాడే. ఇప్పుడు కొన్ని ప్రశ్నలను నీవు నన్ను అడిగావు, వాటికి నేను సమాధానములు చెప్పాను. అయినా నీవు కేవలమైన తర్కము చేత ఆ సమాధానములను ఖండించి ప్రశ్నలను నిలిపావు. ఈ ప్రశ్నలనే నీవు అడుగుతుండుము. వీటికి ఒకానొక విద్వాంసుడు సరైన సమాధానములను చెప్పును, అప్పుడు నీకు శాప విముక్తి కలుగును అని చెప్పాడు. ఇప్పటికీ నీ వలన నాకు శాపం నుండి విముక్తి కలిగింది, కావున నిన్ను మహాత్మునిగా తలుస్తున్నాను. హేమాంగదుడు ఆశ్చర్యం చెందాడు. వసుమంతుడు ఇంకా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఆయనను ప్రణమిల్లి ఆశీస్సులను పొంది సోదరునితో సైన్యముతో నగరంనకు తిరిగి వచ్చాడు. భార్గవ, నీవు అడిగిన దానికంతటికీ సమాధానం చెప్పాను. ఇది జ్ఞానఖండంలోని రాక్షసోపాఖ్యానం అనే 21వ అధ్యాయము. 22వ అధ్యాయము శాస్త్రార్థ సంగ్రహము. భార్గవరాముడు దత్తాత్రేయుని మరల వినయంతో ఇలా ప్రశ్నించాడు. శాపముక్తిని పొందిన ఆ బ్రాహ్మణుడు హేమాంగదుని మరల దేని గురించి ప్రశ్నించాడు? అతడు ఏమి సమాధానం చెప్పాడు? ఆ బ్రాహ్మణుడు మహాపండితుడు కదా, అతడు అడిగింది అల్ప విషయమై ఉండదు. అందువలన దానిని తెలుసుకోవాలని మిక్కిలి కుతూహలంతో ఉన్నాను. అది ఏమిటో దయతో చెప్పుము. దత్తాత్రేయుడు ఇలా చెబుతున్నాడు. వసుమంతుడు హేమాంగదునితో ఇలా అన్నాడు. నేను అష్టకుని వలన నీ వలన కూడా పరమపదమును చక్కగా తెలుసుకున్నాను. కానీ సందేహం ఒకటి కలుగుతున్నది. తత్వంను ఎరిగిన నీవు ఈ స్థితిలో ఎలా ఉన్నావు? తత్వంను ఎరిగిన వాడు వ్యవహారపరాయణుడు ఎలా అగును? వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు కదా, మరి జ్ఞానం ఉన్న చోట వ్యవహారం ఎలా ఉండును? రాజపుత్ర, దీనికి సమాధానం ఉన్నది ఉన్నట్లుగా చెప్పుము. ఆ బ్రాహ్మణునకు హేమాంగదుడు ఇలా చెప్పాడు. అయ్యా, నీకు భ్రాంతి ఇంకా పూర్తిగా పోలేదు. ఆత్మస్వరూపమైన జ్ఞానం వ్యవహారం చేత ఎలా భంగపడును? వ్యవహారం చేత జ్ఞానం భంగపడితే అది స్వప్నంలో కలిగిన జ్ఞానం వంటిదే అగును. అటువంటి జ్ఞానం వలన ప్రయోజనం ఏముంది? ఎవడు ముక్తిని కోరుతున్నాడో వానికి స్వరూపం జ్ఞానమే. అది వ్యవహారం చేత నశిస్తే మోక్షమును కోరువాడే ఉండడు. ఇక మోక్షం అనే ఫలంను ఎవడు పొందును? కావున వ్యవహారం చేత జ్ఞానంనకు బాధ లేదు. ప్రతిబింబములకు అద్దము వలె సకల వ్యవహారంనకు జ్ఞానం ఆధారం. ప్రతిబింబముల వలన అద్దంనకు ఎలా భంగం సంభవం కాదో అలాగే వ్యవహారముల వలన జ్ఞానం భంగం సంభవం కాదు. దేనియందు ఈ జగత్తు అంతా భాషిస్తున్నదో అదే జ్ఞానం. సంకల్పం వలనే జ్ఞానంలో సర్వ వ్యవహారం ప్రకాశిస్తున్నది. వ్యవహారంనకు గురించి సంకల్పం ఏదీ చేయకుండా నిర్మలమైన బుద్ధితో శాస్త్రములలో చెప్పబడిన లక్షణములను అనుసరించి స్వరూపమైన జ్ఞానంను గుర్తించిన వాడు బంధ నిర్ముక్తుడై కృతార్థుడు అగును. ఇది నిశ్చయం. వసుమంతుడు మరల ఇలా ప్రశ్నించాడు. రాజకుమారా, ఇది నిజమే. నేను కూడా ఇలాగే నిశ్చయించుకున్నాను. వికల్పం లేని జ్ఞానమే స్వరూపం అని చెప్పబడుతున్నది. కానీ ఆ జ్ఞానంలో వికల్పం కలిగినంతనే భ్రాంతి ఎందుకు కలగదు? త్రాడులో పాము తోచుట వికల్పమే కదా, అది భ్రాంతియే కదా. కావున జ్ఞాని అయిన భ్రాంతి లేకుండా ఎలా వ్యవహరించును? హేమాంగదుడు ఇలా వివరించాడు. అయ్యా, భ్రమ యథార్థం అనే రెండిటి యొక్క స్వరూపం నీకు తెలియలేదు. ఆకాశం యొక్క స్వరూపం తెలిసిన వారికి కూడా ఆకాశం నీలంగానే భాషించును. నల్లని ఆకాశం అని వారు అప్పుడప్పుడు చెప్పుట కలదు. అంత మాత్రం చేత వారికి జ్ఞానం భ్రాంతి అని చెప్పబడుట లేదు. ఆకాశం యొక్క స్వరూపంను ఎరిగినవాడు ఆకాశం నల్లనిది అని చెబితే వాని జ్ఞానము భ్రాంతి అని చెబుతారు. ఆకాశం యొక్క స్వరూపం తెలిసిన వానికి ఆకాశం నల్లగా కనిపిస్తున్నా అది యథార్థం కాదని రూఢిగా తెలుసును. అందువలన వాని దృష్టిలో ఆకాశం యొక్క నల్లదనం మరణించిన మహాసర్పం వలె నిష్క్రియం. జ్ఞానంనకు ఇది యథార్థం అనే ప్రమాణ బుద్ధియే జీవం. అది లేనప్పుడు ఆ జ్ఞానం నిర్జీవం అగును. పండితులకు ఆకాశం నల్లగా ఉంది అనే జ్ఞానంలో ప్రామాణ్య బుద్ధి ఉండదు. అందువలన ఆ జ్ఞానం నిర్జీవమై నిష్ప్రయోజకమగును. అది భ్రాంతి కాదు, కానీ ఆకాశం యొక్క స్వరూపం తెలియని వానికి అది భ్రాంతియే అగును. ఎండమావులలో నీరు ఉన్నట్లు తోచుట తెలిసిన వానికి తెలియని వానికి సమానంగానే ఉండును.
అది నీరు కాదని తెలిసిన వాడు భ్రాంతి చెందడు, దానికై పరుగెత్తడు. తెలియని వానికి అది భ్రాంతియే అగుటచే ఆ నీటికై పరిగెత్తును. ఎండమావులలోని నీరు వలె జగత్తు ఉన్నట్లు కనిపిస్తున్నదనే కానీ నిజంగా లేదు, యథార్థంగా ఉన్నది జ్ఞానమే అని రూఢిగా తెలుసుకున్న జ్ఞానికి వ్యవహారమంతా జ్ఞాన రూపమే అగును. ఈ జగత్తు వలన తనకు సుఖము దుఃఖములు కలుగుతున్నట్లు జ్ఞాని ఎప్పుడూ తలంచడు. అజ్ఞాని దృష్టిలో జగత్తు యథార్థమే కావున అతడు జగత్తు వలన తనకు సుఖ దుఃఖములు కలుగుతున్నట్లు తలిచి భ్రాంతితో వ్యవహరిస్తుండును. ఇద్దరికీ వ్యవహారం సమానంగా కనిపిస్తున్నా జ్ఞానికి అది జ్ఞానమే అగుచుండగా అజ్ఞానికి భ్రాంతి అగుచున్నది. త్రాడును చూసి పాము అనుకొని భయపడుతున్న వానికి ఇది పాము కాదు త్రాడే అని తెలిసిన తర్వాత పాము కనిపించదు, త్రాడే కనిపించును. అలాగే ఆత్మ జ్ఞానం కలవానికి ఆత్మయే కనిపించాలి కానీ జగత్తు ఎలా కనిపిస్తుంది? తిమిరము అనే కంటి జబ్బు కలవానికి ప్రతి వస్తువు రెండుగా కనిపించును. ఆకాశంలో అతనికి 2 చంద్రులు కనిపిస్తుంటారు. తెలిసినవాడు 2 చంద్రులు లేరు, ఒక్కడే చంద్రుడు ఉన్నాడు అని చెప్పినప్పుడు వానికి ఆ భ్రాంతి తొలగిపోయి చంద్రుడు ఒక్కడే అని వాడు గ్రహించును. వానికి భ్రాంతి తొలగిపోయిన వాడు చంద్రుని వైపు చూస్తున్నప్పుడు మరల 2 చంద్రులు కనిపిస్తూనే ఉంటారు. అజ్ఞానం చేత కలిగిన భ్రాంతి జ్ఞానం చేత పోయిన కంటి జబ్బు వలన కలుగుతున్న దోషం ఒక వస్తువు రెండుగా కనిపించుట అనేది తొలగదు. దానికి కారణమైన జబ్బు పోయినప్పుడే అది పోవును. అలాగే జ్ఞానులకు కూడా ఆత్మజ్ఞానం వలన జగత్తు సత్యం అనే భ్రాంతి తొలగిపోయినా ప్రారబ్ధ కర్మ యొక్క దోషం వలన జగత్తు భాసిస్తూనే ఉండును. అందువలన వారికి ప్రారబ్ధ కర్మ నశించే వరకు వ్యవహారం జరుగుతూనే ఉండును. అది ముగియగానే జ్ఞానికి ఆత్మ తప్ప జగత్తు భాషించదు. కాబట్టి జ్ఞానులకు ఎప్పుడూ భ్రాంతి అనేది ఉండనే ఉండదు. హనుమంతుడు మరల ఇలా ప్రశ్నించాడు, రాజకుమార, జ్ఞానులకు కర్మ ఎలా మిగిలి ఉండును? జ్ఞానాగ్ని చేత కర్మ అనే దూది దగ్ధం కాకుండా ఇంకా మిగిలి ఉండునా? హేమాంగదుడు ఇలా చెప్పాడు, అయ్యా వినుము. అందరికీ ఉన్నట్లే జ్ఞానికి కూడా అపక్వం పక్వం హతోదితం అని కర్మ 3 విధములుగా ఉండును. వీటినే సంచితం ప్రారబ్ధం ఆగామి అని చెబుతారు. వీటిలో ప్రారబ్ధం తప్ప తక్కిన 2 జ్ఞానం చేత నశించును. ఈ కర్మ ఇంతకాలంనకు పరిపాకం చెందాలి అని భగవంతుని యొక్క నియతిని అనుసరించి కాలం కర్మలకు పరిపాకం కలిగించును. కాలం చేత పరిపాక దశకు తీసుకొని రాబడిన కర్మ పక్వము అని చెప్పబడుతున్నది. పరిపాక స్థితికి రానిది అపక్వము అని చెప్పబడుతుంది. జ్ఞానం కలిగిన తర్వాత చేయబడుతున్న కర్మ హతోదితము. జ్ఞానం వలన ఆ కర్మకు ఫలమును ఒసంగునట్టి శక్తి హతమగును. అలా మొలకెత్తలేని గింజవలే పైకి వస్తున్న ఆ కర్మను హతోదితము అని చెబుతున్నారు. పక్వమై ఫలమును ఇచ్చుటకు ప్రారంభమైన కర్మ ధనస్సు నుండి వెలువడిన బాణం వలె దాని వేగం ఎంతవరకు ఉండును అంతవరకు అది ఫలమును ఇస్తూనే ఉండును. అది జ్ఞానం చేత నశించదు. దాని వలనే జ్ఞానికి జగత్తు భాషించును. కానీ జ్ఞానస్థితిలోని భేదములను బట్టి ఫలములలో భేదం కలుగుతున్నాయి. మందజ్ఞానులకు జగత్తు భాషిస్తున్నప్పుడు సుఖదుఖములు స్ఫుటంగానే కలుగుచుండును. మధ్య జ్ఞానులకు అవి స్ఫుటంగా ఉండవు. ఉత్తమ జ్ఞానులకు సుఖములు దుఃఖములు స్ఫుటంగా కలుగుతున్నట్లు లోకులకు తోస్తున్న వారికి స్వదృష్టిలో అవి కుందేటు కొమ్ముల వలె మిథ్యగానే తోచును. అందువలన అది ఫలంగా చెప్పబడుట లేదు. అజ్ఞానులలో కర్మఫలం పుష్టి చెందుచుండును. సుఖం కలుగుటకు పూర్వం నాకు ఇటువంటి సుఖం రాగలదు అని దానిని అనుభవించిన తర్వాత ఇటువంటి సుఖం కలిగింది అని అజ్ఞానులు చాలా కాలంగా గాఢంగా భావిస్తుంటారు. ఆ భావనా సంస్కారం రూపంగా మనస్సులో నిలిచిన కర్మఫలంను పుష్టిని కలిగిస్తూ రాగద్వేషములు పుట్టించును. మందజ్ఞానులకు సుఖదుఖములు కలుగుతున్న ఆ ఫలములకు సంబంధించిన భావన ఆత్మానుసంధానం వలన కొనసాగదు. అందువలన అజ్ఞానులకు వలె మందజ్ఞానులకు ప్రారబ్ధ కర్మఫలం పుష్టి నొందదు. కలత నిద్రలో దోమలు మొదలైన వాటి వలన కలిగే బాధ ఎలా సూక్ష్మంగా ఉండును, అలాగే మధ్య జ్ఞానుల యొక్క కర్మఫలానుభవం కూడా సూక్ష్మంగానే ఉండును.
ఉత్తమ జ్ఞానులకు ఆత్మానుసంధానం ఎల్లప్పుడూ ఉండును. ఆ అనుసంధానం యొక్క బలం వలన వారికి కర్మఫలం ఎప్పుడో జరిగిపోయిన దాని వలె తోచునే గాని అప్పుడు జరుగుతున్న దాని వలె సుఖదుఖములను కలిగించదు. కాలిపోయిన త్రాడు ఎలా బంధింపలేదో అలాగే కర్మఫలం ఉత్తమ జ్ఞానిని బంధంను కలిగింపలేదు. స్త్రీ వేషంను ధరించి నటిస్తున్న పురుషుడు నాటకంలో భర్తృవియోగం సంభవించినప్పుడు దుఃఖమును, పుత్రప్రాప్తితో సంతోషంను ఎంతగా ప్రదర్శించినా వానికి యథార్థంగా దుఃఖం కానీ సుఖం కానీ ఎలా కలగదో అలాగే ఉత్తమ జ్ఞాని రాజ్యప్రాప్తి, పుత్రవియోగం మొదలైన సంఘటనలలో సంతోషంను దుఃఖమును ప్రకటిస్తున్నా వానికి యథార్థంగా సంతోషం కానీ దుఃఖం కానీ కలగదు. అతడు సకల సంఘటనలను అద్దమునందు వలె ఆత్మయందు తోస్తున్న ప్రతిబింబాలుగా చూస్తాడు. అందువలన అతడు సంతోషిస్తున్నట్లు దుఃఖపడుతున్నట్లు ఇతరులకు కనిపిస్తున్న అంతరంగంలో ఎటువంటి వికారంను పొందడు. అందువలన అతనికి ప్రారబ్ధ కర్మఫలం కుందేటు కొమ్ము వలె సమానం. అజ్ఞానులకు ఆత్మస్వరూపమే తెలియదు కావున వారు దేహాభిమానంతో జగత్తును సత్యంగా తలించి సుఖదుఖములను పూర్ణంగా అనుభవిస్తారు. మందజ్ఞానులకు ఆత్మ శుద్ధ చిన్మయమని జగత్తు అసత్యమని దృఢంగా తెలుసు. అయినా ఆత్మానుసంధానం యొక్క అభ్యాసం అల్పమగుట వలన పూర్వవాసనల యొక్క ప్రాబల్యం చేత అప్పుడప్పుడు దేహాభిమానం జగత్తు సత్యం అనే భ్రాంతి కలుగుచుండును. మరల వెంటనే వారు జ్ఞానాభ్యాసం యొక్క సంస్కారం వలన దేహాభిమానంను జగత్తు సత్యం అనే భ్రాంతిని తొలగించుకుంటారు. ఇవి ఒకదాని తర్వాత ఒకటి సంభవిస్తున్న రెండూ సమానములు కావు. ఆత్మజ్ఞాన వాసన భ్రాంతి వాసనను బాధించును, భ్రాంతి జ్ఞానంను బాధించలేదు. అందువలన అప్పుడప్పుడు భ్రాంతి కలుగుతున్న మందజ్ఞాని మరల యథాపూర్వకంగా సంసారంలో పడడు. అతడు క్రమంగా భ్రాంతి వాసనను తొలగించుకుంటూ ఆత్మజ్ఞానంలోనే నిలుచును. మధ్యమ జ్ఞానికి ఆత్మజ్ఞానం ఎప్పుడూ విస్మృతం కాదు. అతడు బుద్ధిపూర్వకంగా కోరి తెచ్చుకున్నట్లుగా అప్పుడప్పుడు అతనికి మిథ్యాజ్ఞానం కలిగి వ్యవహారం జరుగుచుండును. ఇది జ్ఞానయోగ సిద్ధుని లక్షణం. ఇక సాధకుని లక్షణం వినుము. సాధకుడు ఎంతగా సమాధిని అభ్యసిస్తున్నాడో అంతగా వానికి ఆత్మజ్ఞానం దృఢంగా భాషించును. సమాధి యొక్క అభ్యాసం పూర్ణమైనంతనే అతడు కూడా సిద్ధుడై మిథ్యాజ్ఞానంను వ్యవహారం కొరకు ఇష్టమైనప్పుడు తెచ్చుకొనును. ఇక ఉత్తమ జ్ఞాని యందు సమాధికి వ్యవహారంనకు కొంచెం కూడా భేదం లేదు. ఎందువల్లనగా వానికి ఎప్పుడు ఆత్మ విస్మృతి ఉండదు. అలా అయితే మధ్యమునకు ఉత్తమమునకు భేదం ఏమిటి? మధ్యమ జ్ఞానులలో సిద్ధుడు మిథ్యాజ్ఞానంతో వ్యవహరిస్తున్నప్పుడు వాని ఆత్మజ్ఞానం ఎండకు వాడిపోయిన పుష్పం వలె ఉండును. ఉత్తమునకు వ్యవహార దశలో కూడా ఆత్మజ్ఞానం వడలిపోని పుష్పం వలె ఉండును. అయ్యా, వాస్తవంగా వీరిద్దరికీ స్వదృష్టిలో ప్రారబ్ధమే లేదు. ఎందువలననగా వీరిద్దరూ పూర్ణత్వంను పొందినవారు అగుటచే ఆత్మకు అన్యంగా వీరికి ఏదీ భాషించదు. ఇంద్రజాలికుడు చేయు ఇంద్రజాలం వలె వీరిద్దరి యొక్క వ్యవహారం ఇతరులకు మాత్రం యథార్థంగా తోచుచుండును. వారి దృష్టిలో అదంతా మిథ్యయే. నీకు సారాభూతమైన రహస్యమును చెబుతాను వినుము. పరమశివునకు ఏ జ్ఞాన దృష్టి కలదో అదే జ్ఞానులకు దృష్టి. శివుని దృష్టికి జ్ఞాని దృష్టికి భేదం లేదు. ఇందులో సందేహం లేదు. అందువలన మధ్యమ ఉత్తమ జ్ఞానులకు ప్రారబ్ధ కర్మ లేదు. ఇలా హేమాంగదుడు వివరించగా వసుమంతుడు సందేహములను వీడి ఆత్మజ్ఞానంను విశదంగా గ్రహించి రాజపుత్రులచే పూజితుడై తన నివాసమునకు వెళ్ళాడు. రాజపుత్రులు కూడా తమ నగరంనకు చేరారు. దత్తాత్రేయుడు ఇలా చెప్పగా విని పరశురాముడు మరలా ఆయనను ఇలా ప్రార్థించాడు. భగవానుడా, నీ వలన ఆత్మజ్ఞానం గురించి విన్నాను. సందేహాలన్నీ నశించాయి. ఆత్మస్వరూపం తెలిసింది. అంతటా సర్వాంతర్యామి అయి జ్ఞానమాత్రంగా ఆత్మయే భాషిస్తున్నది. అయినా నీవు మొదటి నుండి చెప్పిన విషయంలో అంతటికీ సారమైన దానిని నేను ఎల్లప్పుడూ జ్ఞప్తి ఉంచుకొనుటకు వీలుగా సంక్షేపంగా చెప్పుము. దయాశాలి అయిన దత్తాత్రేయుడు ఇలా చెప్పెను. ఈ విజ్ఞానం అంతటికి పరమసారంను మరల చెబుతున్నాను వినుము.
చిదాత్మిక అయిన పరమేశ్వరి యొక్క స్వాతంత్రమునకు మాయ అని పేరు. దానికి దుర్ఘటములను సుసంఘటితములుగా, అసంభవములను సంభవములుగా చేయు సామర్థ్యం కలదు. ఆ సామర్థ్యం చేతనే అది అద్దంలోని ప్రతిబింబం వలె చిదాత్మలో జగత్తును భాసింపచేస్తున్నది. ఆ క్రమమును వినుము. స్ఫురణ చైతన్యమునకు లక్షణం. నేను అనే స్ఫురణ లేక భావం అహంత. అంతా నేనే అనే స్ఫురణ పూర్ణహంత. చిదాత్మ యొక్క స్వరూపం పూర్ణహంత. చిదాత్మ సృష్టి చేయాలని తలంచినప్పుడు పూర్ణహంతలో 2 భాగములు ఏర్పడును. అందులో ఒక భాగంనకు పరిమితమై నేను అనే స్ఫురణ ఉండును. రెండవ భాగంలో నేను అనే స్ఫురణ వ్యాపించదు. అందువలన మొదటి భాగం అపూర్ణమైన అహంత అగును. ఈ అపూర్ణమైన అహంతకు రెండవ భాగం బాహ్యంగా గోచరించును. ఇదే అవ్యక్తము. అపూర్ణహంతయే సదాశివుడు. సదాశివుడు తనకన్నా భిన్నంగా అవ్యక్తంను చూస్తున్న నేను ఇది అని ఎప్పుడూ భావిస్తూనే ఉండును. దేహంను మనకన్నా భిన్నంగా చూస్తూ నేను ఇది అని ఎలా అభిమానిస్తున్నామో అలాగే సదాశివుడు అవ్యక్తంను నేను ఇది అని అభిమానించును అన్నమాట. ఆ అవ్యక్తమునే తన దేహంగా ఇది నేను అని సదాశివుడు అభిమానించినప్పుడు ఈశ్వరుడు అగును. నేను ఇది అని భావించినప్పుడు సదాశివునిలో చైతన్యమునకు ప్రాధాన్యం ఉండగా, ఇది నేను అని అవ్యక్తంను అభిమానిస్తున్నప్పుడు ఈశ్వరుని యందు మాయకు ప్రాధాన్యం ఏర్పడుతున్నది. ఈశ్వరుడు తన స్వాతంత్ర్యం యొక్క మహిమ వలన అవ్యక్తంలో తపస్సు, రజస్సు, సత్వం అనే గుణములను భాసింపచేసి ఆ గుణముల యందలి అభిమానంతో రుద్ర, బ్రహ్మ, విష్ణువులుగా భాసించాడు. వారితో పాటు దృశ్యములైన అనేక బ్రహ్మాండములు, వాటికి చూస్తున్న జీవులు భాసించారు. ఈ బ్రహ్మాండములలో ఉత్పత్తికి, స్థితికి, సంహారమునకు కారణభూతులైన బ్రహ్మలు, విష్ణువులు, రుద్రులు ఎందరో ఏర్పడ్డారు. భార్గవ, జగత్తు యొక్క విధానం ఇది. ఇంత అద్దంలోని ప్రతిబింబం వలె భాసిస్తున్నది. ఇది ఇలా కేవలం భాసిస్తున్నదే కానీ ఇందులో ఏదీ పుట్టుట లేదు. ఈ జగత్తు అంతా ఎంతగా భాసిస్తున్నా దీనికి అద్దం వలె ఆధారంగా ఉన్న చిదాత్మ ఎప్పుడూ మార్పు చెందకుండా పూర్ణహంత స్వరూపంలోనే ఉన్నది. చిదాత్మలో ఎంతగా అనేకత్వం భాసిస్తున్నా అది ఎప్పుడూ పూర్ణంగా అఖండంగానే ఉండును. నీవు నీ దేహంలో అంతటా నేను అనే భావంతో వ్యాపించి ఉండి ప్రత్యేకంగా కన్ను, చెవి మొదలైనవి అవలంబించి చూచుట, వినుట మొదలైన పనులను ఎలా నిర్వహిస్తున్నావో అలాగే చిదాత్మిక అగు పరమేశ్వరి పూర్ణహంత రూపంలో ఉండి సదాశివుడు మొదలగు క్రిమికీటకాదుల వలన సకల జీవులలో అపూర్ణహంత రూపమైన జీవభావంతో వ్యవహరిస్తున్నది. వాస్తవంగా అన్నిటి యందు భాసిస్తున్న చైతన్యం ఆమెయే. దేహమే నేను అనే భావంతో ఉన్న నీవు స్వయంగా వస్తువుల రూపమును, రుచిని గ్రహించలేవు. నీవు చక్షుసు మొదలైన ఇంద్రియములతో తాదాత్మ్యమును పొందినప్పుడే ఆ ఇంద్రియముల ద్వారములలో రూపం, రుచి మొదలైన సకల విషయములను గ్రహిస్తున్నావు. అలాగే సదాశివుడు కూడా సర్వాంతర్యామి అయి ఉండి బ్రహ్మ నుండి క్రిమికీటకాదుల వరకు సకల జీవులతో తాదాత్మ్యమును పొంది ఆయా జీవుల ద్వారములలో జగత్ వ్యవహారంను నిర్వహిస్తున్నాడు. అద్దము తన యందు ప్రతిఫలిస్తున్న ఏ ప్రతిబింబం యొక్క విశేషంను గ్రహించదు. అది ఎప్పుడూ శుద్ధంగా నిర్వికల్పంగానే ఉండును. అలాగే శుద్ధం, నిర్వికల్పం అయిన నీ స్వరూపం కూడా దేనిని చూచుట లేదు, దేనిని వినుట లేదు, దేనిని గ్రహించుట లేదు. నిద్రలో ఇది అనుభవ సిద్ధమే. అలాగే ఆ పరమ చైతన్యం సమస్త జగత్తుకు ఆధారంగా ఉన్నప్పటికీ పదార్థముల యొక్క భేదములను కొంచెం కూడా గ్రహించదు, ఏ కార్యమును చేయదు. పరమ చైతన్య రూపిణి అయిన పరమేశ్వరి యొక్క స్వాతంత్ర వైభవం వలనే ఈ జగత్తు అంతా అద్దములోని వలె ఆమె యందు ప్రతిబింబిస్తున్నది. అద్దం యొక్క ప్రకాశమే ప్రతిబింబములకు ప్రకాశమైనట్లు జగత్తు యొక్క ప్రకాశమంతా ఆమె ప్రకాశమే. ఈ జగత్తులో నీవు, నేను, ఇతరులు దృశ్యములను చూస్తూ ద్రష్టలుగా ఉన్నాము. ద్రష్టలుగా ఉన్న వీరందరూ దృశ్యములతో సంబంధం లేకుండా వాటిని గ్రహించకుండా దృక్కు మాత్రంగా ఉన్నప్పుడు అందరి యొక్క స్వరూపం శుద్ధ చైతన్యమే అవుతున్నది.
నిద్ర యొక్క దృష్టాంతమును అనుసరించి దీనిని గ్రహించవచ్చు. నిద్రలో ఏ ద్రష్ట ఏ దృశ్యమును గ్రహించుట లేదు. అందువలన అప్పుడు ఈ ద్రష్టలందరూ సమానమైన స్థితినే పొందుతున్నారు. నిద్రలో రాజ్యం కనిపించదు కనుక నేను రాజును అనుకొనుట లేదు. అలాగే పేదరికం తోచదు కనుక పేదవాడు నేను పేదవాడిని అని అనుకోవటం లేదు. శరీరములు కనిపించవు కావున నేను పురుషుడను, నేను స్త్రీని, నేను కుంటివాడను, నేను గ్రుడ్డివాడిని అని అనుకొనుట లేదు. ఇలాగే జాగ్రత్త దశలో కూడా స్వరూపానుసంధానం యొక్క బలం చేత దృశ్యములతో సంబంధం లేకుండా ఉన్నప్పుడు ద్రష్టలందరికీ శుద్ధ చైతన్యమే స్వరూపమగును. ప్రతిబింబములు లేకపోతే అద్దం ఎలా శుద్ధంగా ప్రకాశించునో అలాగే దృశ్యములతో సంబంధం లేని చైతన్యం కూడా శుద్ధంగా ప్రకాశించును. ఆ శుద్ధ చైతన్యం మహానందగణం. సకల జీవులు విషయభోగములచే ఏ ఆనందములను పొందుతున్నారో ఆయా ఆనందములకు అన్నింటికీ అది నిలయం. అందువలననే దానిని అందరూ కోరుతున్నారు. ఆత్మస్వరూపమే సుఖం. కావుననే ప్రతి వ్యక్తి స్వరూప సుఖంను కోరియే దేహంను సాధనంగా వినియోగిస్తున్నాడు. దేహంను కష్టపెట్టి స్వర్గాదులను కోరుతున్నారంటే దేహం కూడా స్వరూపమైన సుఖంను లేదా ఆనందంను సాధనం అవుతున్నదనుట స్పష్టం. విషయ సుఖముల వలన కలిగే ఆనందములన్నీ స్వరూపానందంలో అల్పములైన అంశములు. నిద్రా విషయములోనే ఇది స్పష్టంగా తెలుస్తున్నది. ఎవడు ఏ విషయం వలన ఎంత సుఖపడుతున్నా కొంతసేపైన తర్వాత దానిని వదిలి నిద్రపోతూనే ఉన్నాడు. అన్నం, పానం, స్త్రీభోగం మొదలైనవి ఏ విషయం నిద్రలో లేదు. అయినా అప్పుడు వాడు నిర్విషయంగానే సుఖం పొందుతున్నాడు. అది యథార్థంగా స్వరూపం వలన కలిగిన సుఖమే. కానీ అప్పుడు స్వరూపం తపస్సు చేత ఆవరింపబడుతున్నది. అటువంటి నిద్ర చేతనే అంత సుఖం కలుగుతుండగా ఆవరణ రహితమైన శుద్ధ చైతన్య రూపంలో ప్రకాశించు స్వరూపం వలన ఎంత ఆనందం కలుగునో ఊహింపుము. ఆ స్వరూపానందమే లోకంలో పెద్ద బరువును తల మీద నుండి దించినప్పుడు వలె అన్నపానాది భోగ్య విషయముల వలన నిద్ర వలన కొంచెం కొంచెంగా లభిస్తున్నది. మూఢులు ఆత్మసుఖమునే వివిధములైన విషయముల వలన కలుగుచున్నట్లు తలుస్తున్నారు. హృదయంలో మానవులకు అనంతములైన వాసనలు ఉన్నాయి. వాటిలో ఒకటి పైకి వచ్చి దానికి సంబంధించిన కోరిక తీవ్రంగా ఉన్నప్పుడు తక్కిన వాసనలన్నీ వెనుకబడి ఉండును. కోరిక తీవ్రమైన కొద్దీ దుఃఖం ప్రబలుచుండును. కోరిన విషయం లభించగానే తల మీద నుండి పెద్ద బరువు దింపినట్లుగా స్వరూప సుఖమే కొద్దిగా భాసిస్తున్నది. మరొక వాసన పైకి వచ్చి దాని వలన కోరిక ప్రబలమవగానే ఈ సుఖం మరల మరుగున పడుతున్నది. కోరిన విషయం లభించగానే కోరిక వలన కలుగుతున్న తాపం పోయి మరల స్వరూప సుఖమే లేశమాత్రంగా భాసిస్తున్నది. కావున అందరికీ సకల విషయముల వలన స్వరూపమే సుఖంగా తోస్తున్నది. అద్దంను గురించి తెలియనంత వరకు పామర్లకు ప్రతిబింబములు ప్రత్యేక వస్తువులుగా ప్రకాశిస్తున్నట్లు తోచును. కానీ అద్దంను గురించి తెలుసుకున్న తర్వాత వారు కూడా ఆ ప్రతిబింబముల యొక్క ప్రకాశమంతా అద్దంనకు సంబంధించిందే అని గ్రహిస్తారు. అలాగే తత్వమును ఎరిగిన వాడు జగత్తులో తోచుతున్న చైతన్యం, ఆనందం అంతా తన స్వరూపం మాత్రమే అని గ్రహించును. మట్టి యందు కుండలు మొదలైనవి, బంగారంలో ఆభరణాలు, రాతిలో ప్రతిమలు ఎలా ఉన్నాయో అలాగే చిదాత్మలో జగత్తు ఉంది. జగత్తు అసలే లేదు అనడం అపూర్ణమైన జ్ఞానమే. అద్దము యొక్క ప్రకాశం తప్ప ప్రతిబింబములకు వేరుగా ప్రకాశం లేదు అని స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా ప్రతిబింబములు కనిపిస్తూనే ఉన్నాయి. అవి మాయమగుట లేదు. అలాగే చిదాత్మ కన్నా భిన్నంగా జగత్తు లేదు అని స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా జగత్తు భాసిస్తూనే ఉంది. అది మాయమగుట లేదు. వ్యవహారంలో గోచరమవుతున్న జగత్తు ఇది లేదు అని శపించినంత మాత్రం చేత అది నశించదు. కావున జగత్తు చిదాత్మలో ప్రతిబింబం వలె ఉన్నదనుట సత్యం. దృశ్యం, దృక్కు అనే రెండిటి యందు దృక్కే ఉంది, దృశ్యం లేదు అని తలంచినప్పుడు దృశ్యం లేకుండుట అనే సంకోచం ఏర్పడుతున్నది. అలా కాక దృశ్యం దృక్స్రూపంగా ఉంది అని తలంచినప్పుడు సంకోచంనకు అవకాశం లేదు. కావున ఇలా గ్రహించుట పూర్ణ విజ్ఞానం. దృక్కే
తన మహిమ యొక్క అతిశయం వలన దృశ్యత్వమును పొందినది. ఇదే సకల శాస్త్రార్థమునకు సారం. కావున బంధం లేదు, మోక్షం లేదు, సాధకుడు లేదు, సాధన లేదు. అఖండం అద్వయం చిత్శక్తి అయిన త్రిపురాదేవి ఒక్కరే భాసిస్తున్నది. ఆమెయే అవిద్య, విద్య, బంధం, మోక్ష సాధన కూడా ఆమెయే. తెలుసుకోవలసింది ఇదే, ఇంతకు మించి ఏదీ లేదు. భార్గవ, నీకు ఈ విజ్ఞాన క్రమమంతా మొదటి నుంచి చెప్పాను. దీనిని చక్కగా తెలుసుకున్నవాడు ఎక్కడా దుఃఖమును పొందడు. ఇలా భార్గవరామ దత్తాత్రేయుల సంవాదంను హరితాయనుడు నారదునికి వివరించి మరల ఇలా అన్నాడు. మహర్షి వర్య, హేతువులతో అనుభవంతో వివరింపబడిన ఈ జ్ఞానఖండంను వింటే ఎవనికైనా అజ్ఞానం వలన కలుగుతున్న భ్రాంతి ఎలా నశించకుండా ఉండును? దీనిని విన్న తర్వాత కూడా ఎవనికైనా భ్రాంతి తొలగకపోతే వాడు బండ వంటి వాడే అని చెప్పాలి. అటువంటి వానికి ఇక ఏ విధంగా జ్ఞానం కలగదు. ఒక్కసారి విన్నంత మాత్రం చేతనే ఈ జ్ఞానఖండం వలన జ్ఞానం దృఢంగా ఏర్పడును. మందబుద్ధి గలవానికి రెండవసారికి గాని మూడవసారికి గాని పాపం నశించి విజ్ఞానం తప్పక కలుగును. ఈ గ్రంథం లిఖించినచో రాగద్వేషాది రూపమైన దృష్టి దోషం నశించును. దీనిని పూజిస్తే చిత్తశుద్ధి కలుగును. దీనిని ఎల్లప్పుడూ పరిశీలిస్తుంటే కర్మవాసనలన్నీ నశించును. స్థావర జంగమాత్మకమైన స్వరూపమునకు ఏది స్వరూపమై ఉన్నదో దేనిని చక్కగా విచారించి స్పష్టంగా గ్రహిస్తే ముక్తి కలుగును, లేకపోతే బంధమే కలుగును. ఆ చిత్శక్తియే త్రిపురాదేవి, ఆమెయే హ్రీం. ఇది ఇతిహాసములలో ఉత్తమమైన త్రిపురా రహస్యములలోని 12,000 శ్లోకములు గల గ్రంథంలోని జ్ఞానఖండంలో శాస్త్రార్థ సంగ్రహము అనే 22వ అధ్యాయము జ్ఞానఖండ సారము సంపూర్ణం. బాలప్రియ, శుష్కతర్కం మీద అభిమానం వలన ఎంత అనర్థం సంభవించునో వసుమంతుని వృత్తాంతం వలన స్పష్టమవుతున్నది. వసుమంతుడు అష్టకుని ఆక్షేపించినప్పుడు ఆయన జ్ఞాని అగుటచే శుష్కతార్కికునితో ప్రసంగించుట వర్ధమని శాంతుడై ఉన్నాడు. కానీ శిష్యుడగు కాశ్యపుడు క్రుద్ధుడై వసుమంతుణ్ణి శపించాడు. అతడు శపించగలిగాడు అంటే తపశ్శక్తి సంపన్నుడే అని గ్రహించవలసి ఉంది. అటువంటి తపస్వి ఎందుకు కోపించాడు? అలా కోపించుట అయుక్తం అని ఎవరూ అనలేదు. తంగనుడు కుమారుణ్ణి మందలించినట్లు అష్టకుడు శిష్యుణ్ణి మందలించలేదు. ఎందువలన? గురువునకు అవమానం జరుగుతుండగా చూసి సహించుట సమర్థుడైన శిష్యునకు తగదు. వసుమంతుని తర్కంలో జయించుట అసాధ్యమని నిశ్చయమైంది. అటువంటప్పుడు వాదంను విరమించి మౌనం వహించి ఉన్న జ్ఞానిని తమ ఆచార్యుని అక్రమంగా ఆక్షేపిస్తున్న వసుమంతుని నిలుపుటకు శపించుట తప్ప వేరే మార్గం లేదు. సమర్థుడై ఉండి గురువు అవమానింపబడుతుండగా చూస్తూ ఊరుకుండుట శిష్యునకు అధర్మం. అధర్మం పాపంను కలిగించును. అందువలన అధర్మమునకు వెరచి కాశ్యపుడు గురునిందను నిరోధించుటకై వసుమంతుణ్ణి శపించాడు. ఆ కారణం చేత ఎవరు కూడా కాశ్యపుణ్ణి ఆక్షేపించలేదు. వసుమంతుడు తనను శపించిన కాశ్యపుణ్ణి ప్రార్థించకుండా అష్టకుణ్ణి ప్రార్థించుట గమనింపదగింది. గురువు యొక్క సమక్షంలో శిష్యుని ప్రార్థించుట అసంగతము. తప్పు అయినా ఒప్పు అయినా శిష్యుని చర్యను చక్కబెట్టవలసిన వాడు గురువు. అందువలననే ఆయననే ప్రార్థించుట మర్యాద. అలా కాక కాశ్యపుణ్ణి ప్రార్థించిన అతడు, అయ్యా, నేను నా కొరకు నిన్ను శపించలేదు. మా గురువుకు నీవు కష్టం కలిగించుటచే నిన్ను శపించాను. వారే అనుగ్రహించాలి, నాదేమీ లేదు అనే చెప్పును. మరియు కొందరికి పరీక్షిత్తు విషయంలో శృంగికి వలె శపించు శక్తి ఉండునే కానీ దానిని మరలింపగల శక్తి ఉండదు. అందువలన వసుమంతుడు అష్టకున్నే ప్రార్థించాడు. చెట్టుపై బ్రహ్మరాక్షసుడు ఉన్నాడని, అతడు పండితులను శాస్త్రంలో ఓడించి భక్షిస్తున్నాడని విన్నప్పుడు శాస్త్రవాదం చెయ్యాలని రుగ్మాంగదుడు కుతూహలం చెందాడు. హేమాంగదుడు కుతూహలపడక ఊరకనే ఉన్నాడు. అన్నగారు బయలుదేరినప్పుడు హేమాంగదుడు అతన్ని అనుసరించాడే గాని వాదించలేదు. మరియు ఇది చాలా సాహస కృత్యము. ఓడితే అన్నగారు రాక్షసునిచే భక్షింపబడును. అయినా హేమాంగదుడు అన్నను వారించుటకు ప్రయత్నం కూడా చేయలేదు. ఎందువలన?
బ్రహ్మ రాక్షసుని చేత పండితులు భక్షింపబడుతున్నారని విన్న తర్వాత క్షత్రియులుగా ఆ బ్రహ్మ రాక్షసుని ఎదుర్కోవలసిన ధర్మం రాజకుమారుల యందు ఉంది. అయినా ఆ బ్రహ్మ రాక్షసునితో యుద్ధం చేయుటకు వీలు లేదు. అతడు శాస్త్రవాదంను నిమిత్తంగా చేసుకొని పండితులను భక్షిస్తున్నాడు. కావున వానిని శాస్త్రవాదనలో జయించాలి. ఈ కారణం చేత హేమాంగదుడు అన్నను వారించలేదు. వసుమంతుడు హేమాంగదునితో శాస్త్రవాదంను పూనుకోకుండా గూఢములైన తత్వ ప్రశ్నలు అడిగాడు. శాస్త్రవాదంలో అతడు అమిత కౌశలం గలవాడు మరియు అష్టకుని జయించినవాడు. ఇప్పుడు రుగ్మాంగదుని కూడా జయించాడు. అటువంటి వానికి హేమాంగదుని జయించుట కష్టం కాదు. అయినా అతడు అలా ఎందుకు చేయలేదు? అతడు రుగ్మాంగదునితో వాదం చేస్తున్నప్పుడు హేమాంగదుని చర్యను కనిపెడుతూనే ఉన్నారు. అన్నగారు ఓడిపోయి పట్టుబడినప్పుడు హేమాంగదుడు పామరుల వలె దుఃఖించలేదు, ఆవేశపడలేదు. పైగా అతడు క్షత్రియోచితంగా నన్ను కూడా వాదంలో జయించి మా అన్నతో కలిసి భక్షించుము అని పలికాడు. అన్నను విడిపించుటకు ఉపాయమేమైనా ఉన్నదేమో అని అతడు ప్రయత్నించసాగాడు. అతని మాటలలో చర్యలలో కొంచెం కూడా ఉద్వేగం కనిపించలేదు. అందువలన వసుమంతుడు ఇతడు తత్వజ్ఞుడై ఉండును, లేకపోతే ఇంత స్థైర్యం ధైర్యం ఉండవు. ఇది స్థితప్రజ్ఞుని లక్షణం. కావున ఇతడు నా గూఢ ప్రశ్నలకు సమాధానం చెప్పగలడు. అలా అయితే నాకు పాప విముక్తి కలుగును. ఇతడు చెప్పలేకపోతే ఎలా అయినా భక్షిస్తాను కదా అనుకొని గూఢ ప్రశ్నలను అడిగాడు. అతడు ఆశించినట్లే హేమాంగదుడు ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. శాస్త్రవాదమే అయితే హేమాంగదుడు ఓడిపోయి ఉండును. హేమాంగదుడు జ్ఞానియే. జ్ఞానికి సకల శాస్త్రములు వచ్చి ఉండాలనే నియమం లేదు. జ్ఞాని సర్వజ్ఞుడు కదా, అతనికి అన్ని విషయములు తెలిసి ఉండవా అంటే సమాధానం తెలిసి ఉండవు. ఆత్మ కన్నా అన్యంగా ఏదీ లేదు. ఆత్మ వలనే సర్వమునకు అస్తిత్వం, జ్ఞానం, ఆనందం కలుగుతున్నాయి అని రూఢిగా తెలుసుకొనుటయే జ్ఞాని యొక్క సర్వజ్ఞత్వం. వస్తు విశేషములు, భూత భవిష్యత్ వర్తమానములు తపస్సిద్ధులైన జ్ఞానులకు, వశిష్ఠాది మహర్షులకు కొందరికి తెలిసి ఉండవచ్చును. బ్రహ్మజ్ఞానం కల వారందరికీ అటువంటి శక్తులు ఉండాలనే నియమం లేదు. హేమాంగదుని వలన తత్వోపదేశంను పొందిన వసుమంతుడు అతనికి నమస్కరించలేదు. హేమాంగదుడే వసుమంతునకు నమస్కరించాడు. వ్యవహారంలో ధర్మమే ప్రమాణంగా గాని జ్ఞానం కాదు. అందువలన జ్ఞాని అయిన హేమాంగదుడు బ్రాహ్మణుడైన వసుమంతునికి నమస్కరించాడు. అతడు రాజకుమారులను దీవించాడు. గ్రంథం సమాప్తమైంది. మహాత్యఖండంలో దత్తగురువు సృష్టి క్రమంను చెప్పున్నప్పుడు పరశురాముడు కొన్ని సందేహంలో అడిగాడు. ఆయన వాటికి అప్పుడు సమాధానం చెప్పకుండా తర్వాత చెబుతాను, ఇప్పుడు చెప్పరాదు అని కువలుని కథను ఉదాహరించాడు. జ్ఞానఖండంలో ఆ ప్రశ్నలకు ఇవి సమాధానములు అని ఎక్కడా చెప్పబడలేదు. అయినా పరశురాముడు వాటిని మరల అడగలేదు అనగా ఆయనకు ఆ సందేహాలు తీరాయన్నమాట. ఆ సందర్భం ఇది. దేవి త్రిమూర్తులను సృష్టించి బ్రహ్మదేవుని జగత్సృష్టి గావింపుము అని ఆదేశించింది. ఆయన చుట్టూ చూశాడు. మొదట అనంతమైన ఆకాశమే కనిపించింది. తర్వాత ఆయన చూస్తుండగా పంచభూతములు పైకి వచ్చాయి. ఈ భూతములు అప్పటికే సిద్ధమై ఉంటే వీటిని సృష్టించింది ఎవరు? రెండోది, సిద్ధములై ఉన్న ఆ భూతములు మొదట బ్రహ్మదేవునికి ఎందుకు కనిపించలేదు? నెక్స్ట్, భూత సృష్టికి పూర్వమే త్రిమూర్తులకు దేహములు ఎలా కలిగాయి? లాస్ట్, బ్రహ్మదేవితో మాట్లాడుటకు శబ్దం ఎక్కడిది? ఇవి ఆయన అడిగిన సందేహములు. వాటికి సమాధానములు మనం ఇలా గ్రహించవచ్చు. దేవి త్రిమూర్తులను అపంచీకృతములైన సూక్ష్మభూతములలో సృష్టించి ఉండును. ఆ మూడు శరీరములు కాకుండా తక్కినది అంతా ఆకాశమాత్రంగా సర్వవ్యాపకమై ఉన్నది. సూక్ష్మభూతముల సృష్టితో త్రిమూర్తుల యందు శబ్దమే కాక ఇంద్రియ వ్యాపారం కూడా ఆరంభమైంది. అందువలననే వారు ఇంద్రియములను నిగ్రహించి తపస్సు చేయుట సంభవమైంది. తర్వాత బ్రహ్మ సృష్టి చేయదలచి చుట్టూ చూడగానే సూక్ష్మభూతముల యందు చలనం ఆరంభమై అవి పరస్పర సమ్మేళనంలో స్థూలభూతములుగా రూపొందాయి. ఆ స్థూలభూతములతో ఆయన జగత్తును సృష్టించాడు. కావున స్థూలభూతములు బ్రహ్మ యొక్క వీక్షణం చేతనే సిద్ధములైనవి, అంతకు పూర్వం లేవు. అందువలననే ఆయనకు అవి మొదట కనిపించలేదు. ఆయనే వాటికి కర్త.
సృష్టి యొక్క ఆరంభంలో ఆ దేవి చైతన్య రూపిణి అయి ప్రకాశిస్తున్నది. అప్పుడు ఆమె ఒక్కరే ఉన్నది, ఇతరదేమీ లేదు. అలా ఉన్న ఈ శక్తి తన స్వాతంత్రం చేత సృష్టి చేయుటకు ఉన్ముఖురాలు కాగానే ఇష్ట కలిగింది అని దత్తగురువు చెప్పాడు. దేవి చైతన్య రూపిణిగా ఉన్నది అంటే చైతన్యం ఒక్కటే ఉన్నదన్నమాట. చైతన్యమే బ్రహ్మం లేదా ఆత్మ. రెండవ వస్తువు లేకుండా బ్రహ్మం ఒక్కటే మొదట ఉంది అని వేదం కూడా చెబుతుంది. ఒకటిగా ఉన్న వస్తువు నుండి రెండవది ఎలా పుట్టును? ఆత్మ నుండి ఆకాశం పుట్టింది అన్నప్పుడు ఆకాశం అంతకు పూర్వం అవ్యక్తంగా ఉండి అప్పుడు ప్రకాశించిందా లేక క్రొత్తగా పుట్టిందా? అది అంతకు పూర్వం లేదా అప్పుడు పుట్టింది అనడం శాస్త్ర విరుద్ధం. అభావం నుండి లేదా శూన్యం నుండి వస్తువు పుట్టదు, ఉన్నది నశించదు, లేనిది పుట్టదు. అలా అయితే ఆకాశం అంతకు ముందే ఉండి సృష్టి ఆరంభంలో ప్రకాశించిందని చెప్పాలి. అలా అయితే ఆత్మ అద్వితీయంగా ఒక్కటిగా ఉందని చెప్పుటకు కుదరదు. కావున ఆత్మ ఒక్కటే ఉంది. ఆకాశం దానితో సమానమైన రెండవ వస్తువు కాదు. అది అద్దంలో ప్రతిబింబం వలె ఆత్మలో తోస్తున్నది. ప్రతిబింబం అద్దము కన్నా భిన్నంగా ఒక వస్తువు ఎలా కాదో అలాగే ఆకాశం కూడా ఆత్మ కన్నా భిన్నంగా వేరొక వస్తువు కాదు. ఆకాశమునకే వస్తుత్వం లేనప్పుడు దాని నుండి పుట్టినట్లుగా తోస్తున్న తక్కిన భూతములకు వాటి గుణములకు కార్యములకు వస్తుత్వం సంభవమే కాదు. ఇంద్రజాలంలో చెట్టు యథార్థమైన వస్తువు కానప్పుడు దాని యందు కనిపించిన ఆకులు, కొమ్మలు, పూలు, పండ్లు అన్నీ మిథ్యయే కదా. కావున ఆత్మ ఒక్కటే ఉంది, అదే దృక్కు. దాని యందు జగద్రూపమైన దృశ్యమంతా తోచుతున్నది. ఎన్ని ప్రతిబింబములు ఎలా మారుతున్నా అద్దంనకు మార్పు లేనట్లు దృశ్యమైన జగత్తు ఎలా మారుతున్నా దృక్కు మారదు. ఆ దృక్కు లేదా ఆత్మయే మనయందు నేను అని స్ఫురిస్తున్న చైతన్యం. ఆ చైతన్యంనకు తన యందు ప్రతిబింబిస్తున్న జగత్తుతో, సంసారంతో ఎప్పుడూ ఎటువంటి సంబంధం లేదు. అందువలన మన ఆత్మ నిత్య శుద్ధం, నిత్యముక్తం. అది ఎప్పుడూ సంసారం చేత బద్ధం కాలేదు. నేను సంసారం చేత బద్ధుడనై ఉన్నాను, ఇక ముక్తుడను కాలేదు అనుకొనుటయే అజ్ఞానం. నేను ఎప్పుడూ బద్ధుడను కాను, ఎల్లప్పుడూ ముక్తుడనే. ఆనందమే నా స్వరూపం అని రూఢంగా తెలుసుకొని ఆ స్థితిలో ఉండుటయే జీవన్ముక్తి. ఇదే సకల శాస్త్రమునకు సారం. తాను మార్పు చెందకుండా తన యందు జగత్తును భాసింపచేస్తున్న ఆత్మ యొక్క శక్తియే దాని స్వాతంత్రం. జగత్తు చేత ఎప్పుడూ కొంచెం కూడా ప్రభావితం కాకుండుటయే ఆత్మకు స్వాతంత్రం. ఆత్మయే త్రిపుర, త్రిపురయే హ్రీం. గంధ్య కౌడిన్యస గోత్రుడు, అపస్తంభ సూత్రుడు, పోలూరి నరసాంబ నారాయణ మాత్యాపుత్రుడు అయిన హనుమత్ జానకీ రామశర్మచే రచింపబడిన బాలప్రియ వ్యాఖ్యాన సమేతమైన త్రిపురా రహస్య జ్ఞానఖండ సారం సమాప్తము.